హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ రచయిత కేకే రఘునందన గారు రచించిన వేసే ప్రతి అడుగు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? నీకు తెలుసా, రామచంద్రం పోయాట అని సీట్లో కూర్చుంటూ చెప్పాడు సుధాకరం. ఎప్పుడు అన్నాను విస్తుపోతూ. నిన్న గుండెపోటుతో పోయాడని విశాఖ నుంచి బ్రాంచ్ మేనేజర్ వసుధారావు ఫోన్ చేశాడు. పాపం ఇంకా ఏడాది సర్వీస్ ఉంది అని నిట్టూర్చాడు సుధాకరం. రామచంద్రం పోయిన వార్త మా ఆఫీస్ అంతా పాకింది. నేను కొద్దిగా చలించిన మాట నిజమే. మా ఇన్సూరెన్స్ కంపెనీలో చాలా కాలం పనిచేశాడు. తర్వాత తన సొంతూరు విశాఖ దగ్గర పల్లెటూరికి మఖం మార్చాడు. అక్కడ పిల్లల చదువుల నిమిత్తం స్థిరపడ్డాడు. రామచంద్రం గురించి పట్టించుకున్న వాళ్ళెవరూ నాకు కనిపించలేదు. ఆ పాటి ఈ పాటి వివరాలు తెలిసింది నాకే. అతడి గురించి సంతాపం వెలిబుచ్చుదామని ఒత్తిడి తెచ్చింది నేను సుధాకరమే. ఎందుకు సంతాపం ప్రకటించాలి? ఏం ఊడబొడిచాడని? ఎవరికి ఉపయోగపడ్డాడు కనుక? ప్రతి పైసాకి పరక్కి కకుర్తి పడేవాడు. లెక్కా డొక్కా అడిగేవాడు. అటువంటి వాడికి సభలు సమావేశాలు శుద్ధ దండగా అని తెగేసి చెప్పాడు సూపరింటెండెంట్ సుధీర్మూర్తి. నిజానికి అతగాడి మాటల్లో నిజం లేకపోలేదు. రామచంద్రానికి డబ్బుకి లంకె. ఆఫీసులో కూడా తన పిసినారీతనం పోగొట్టుకునేవాడు కాదు. క్యారేజీలో కూడా ప్రత్యేక పదార్థాలు తెచ్చేవాడు కాదు. ఒకవేళ ఏమైనా తెచ్చుకున్నా ఒక్కడు వేరేగా కూర్చుని బుక్కేవాడు. ఎవరైనా చనువు కొద్దీ మీ ఐటెం మాకు రుచి చూపిస్తారా అని అడిగి తీసుకోబోతే నా పదార్థాలు ముట్టుకోవద్దు అని నిర్మోహమాటంగా చెప్పేసేవాడు. ఓ రోజున వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయిందని తెలిసి పార్టీ అడిగారు స్టాఫ్. మా ఇంట్లో వాళ్లతో సింపుల్గా చేసుకుంటున్నాను, మీకెందుకు ఇవ్వాలి అని ఎదురు తిరిగి జవాబిచ్చాడు. అయితే ఇవేవీ లెక్కలోకి తీసుకోకుండా ఏ పార్టీ జరిగినా సరే అతన్ని ఆహ్వానించటం మానలేదు. ఏమైనా కలెక్షన్స్, దసరా మామూళ్ళు వంటివి అందరం డబ్బులు ఎత్తుకుంటే తను మాత్రం పైసా తీసేవాడు కాదు. మామూలు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఖండించేవాడు. కార్తీక మాసంలో వనభోజనాలప్పుడు కూడా విరాళం ఇచ్చేవాడు కాదు. పోనీ అతగాన్ని వదిలి వెళ్ళటం ఎందుకని మాతో తీసుకెళ్లేవాళ్ళం. రోజు ఆఫీస్కు ఇంటి నుండి నడుచుకుని వచ్చి చెమటలు కక్కేవాడు. మళ్ళా ఇట్నుంచి అంతే. ఏమని అడిగితే ఆరోగ్యానికి మంచిదంటూ కప్పిపుచ్చుకునేవాడు. అటువంటి విచిత్ర ప్రవర్తన గల రామచంద్రానికి నివాళులు అర్పించకపోవటంలో పెద్దగా ఆశ్చర్యపడనక్కర్లేదని స్టాఫ్ ఉద్దేశం. అలాంటి మనిషి అని తెలిసినా వెళ్ళి చూస్తే తప్పు కాదనిపించింది. ఓ రోజు ఉదయాన్నే విశాఖ బయలుదేరాను. ఆ పల్లెటూరులో రామచంద్రం ఇల్లు కనుక్కోవటం పెద్ద కష్టం కాలేదు. ఊరి చివర పాడుబడిన పెంకిటిల్లే అతగాడిది. వీధి వైపు పెంకులు కొన్ని జారిపోతూ కనిపించాయి. గోడకున్న సున్నం పెచ్చులు ఊడుతోంది. నేను వెళ్ళేసరికి రామచంద్రం బావమరిది నాగరాజు ఎదురయ్యాడు. మీరు నిరుపమరావే కదూ? ఓసారి బావ కోసం వచ్చినప్పుడు మీతో పరిచయం. బాగున్నారా? లోపలికి రండి అని తనతో తీసుకువెళ్ళాడు. అవును, మీ బావగారు పోయినట్లు తెలిసింది అన్నాను విచారం వ్యక్తం చేస్తూ. అవును, మొన్నే పోతారని అనుకోలేదు. కానీ ఆ దేవుడు పిలుపునిచ్చాడు. ఎవరు కాదనగలరు? మేం దశాహం ఘనంగా జరుపుదాం అనుకుంటున్నాం. ఊర్లో వాళ్ళకి అన్నసంతర్పణ ఉంటుంది. ఎవరైనా ఎంత సంపాదించినా వెంట పట్టుకుపోలేరు కదా. బ్రతికినంతకాలం పిసినిగొట్టుగా బతికి జనం దృష్టిలో చెడ్డవటం తప్ప మరేం కాదు. ఆ వాక్యాలు వాళ్ళ బావ గురించేనని నేను పోల్చకపోలేదు. దశాహం నాడు ఏమేం చేయబోతున్నది చెప్పుకొచ్చాడు. భారీ ఖర్చుతో కూడిన పని. ఆ రోజు ఎన్ని పనులున్నా సరే తప్పనిసరిగా హాజరవ్వాలన్నాడు. లోపలికి వెళ్ళి కొడుకులిద్దరినీ, కూతురిని, ఆవిడ్ని పలకరించాను. వాళ్ల ముఖాల్లో దీనత్వం ఉన్నా కడవల కొద్దీ కన్నీరు మాత్రం ఒలకటం లేదు. బహుశా ఏడ్చి ఏడ్చి అలా అయ్యారేమో అనుకున్నాను. గులాబీని తెంపాలని చూసిన ప్రతిసారి ముళ్ళు గీరుకుంటుంటే ఆ ప్రయత్నం ఎవరూ చేయరేమో. చివరికది ఎవరికీ ఉపయోగపడక వాడి రాలిపోతుంది. బంగారు పాత్రలో పాలు తాగే శక్తి ఉన్నా యోగం లేకుంటే మాత్రం మట్టి పిడతలోనే తాగాల్సి వస్తుంది. ప్రతిదానికి అతని వ్యాఖ్యానాలు విచారగ్రస్తం నుండి విడివడి వేదాంత ధోరణి వైపు మరలటం గమనించాను. ఏమైతేనేం, నేనొచ్చిన పని పూర్తయింది, ఇక వెళ్తానని లేచాను.
రామచంద్రం పోవటంతో వాళ్ళ ఇంట్లో ఎటువంటి నిరుత్సాహం, వేదనా ఛాయలు లేకపోవటం మీరు గ్రహించారు. నిజానికి తప్పే. అతను ఇంటి యజమాని. అతనున్నంతకాలం ఎలా ప్రవర్తించినా సరే పోయాకైనా సానుభూతి చూపకపోవటం ధర్మం కాదు అన్నది శ్రీమతి భవాని. కానీ రామచంద్రం ఉత్తి పిసినిగొట్టు, భోజనం కూడా సరిగా చేయనిచ్చేవాడు కాదు అన్నాను తెలిసిన ఉదాహరణలు ఇస్తూ. దాన్ని పొదుపు అనుకోవచ్చు కదా అంది. నువ్వు నేను అనుకోవటం ప్రధానం కాదు, సమాజం మన చుట్టూ ఉందని గ్రహించాలి. పొదుపు చేసినా సరే కుటుంబ సభ్యులకు ఆహ్లాదం కలిగించే పనులు కొన్నైనా చేయాలి కదా అన్నాను భోజనం దగ్గర కూర్చుంటూ. అలా మా ఇరువురి నడుమ కొన్ని భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. మర్నాడు ఆఫీస్లోకి వెళ్ళగానే కిరీటి అనే గుమస్తా అన్నాడు, దసహానికి మీరు వెళ్తున్నారన్నమాట. క్యారేజీలో తిండి కూడా మనకి రుచి చూపించని అతగాడి ఎంగిలి మెతుకులకి పోవటం నాకు నచ్చలేదు. వాళ్ళ బావమరిది ఒత్తిడి చేసి పిలిచినందువల్ల వెళ్తున్నామని చెప్పాను. ఆఫీస్లో కౌండిన్య ఒక్కడే నాతో వస్తానన్నాడు. మేము ఆ ఊరు చేరేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. వాళ్ళ ఇంటి ముందర షామియానాలు, కుర్చీలు వేశారు. భోజనాలకి బల్లలు సర్దుతున్నారు. మేము సహాయానికి పూనుకోపోతే అంతా క్యాటరింగ్ వాళ్లే చూసుకుంటున్నారని చెప్పారు. ఊళ్ళో వాళ్ళు గుంపులు గుంపులుగా భోజనాలకు వచ్చిపోతున్నారు. ఇదంతా పైనుండి చూస్తున్న రామచంద్రానికి గుండె బద్దలైపోదు. ఇంత డబ్బు నీళ్లప్రాయంలా ఖర్చు పెడుతుంటే అన్నాడు కౌండిన్య. వీళ్లలో చదివింపుల సాంప్రదాయం ఎలాగూ ఉందిగా, కనీసం సగమైనా వస్తుందిలే. బతికినప్పుడు బాగా సంపాదించాడుగా, ఈ ఖర్చు పెద్ద లెక్కలోకి రాదు. ఈ విధంగా అయినా తండ్రి మీద ఉన్న అపప్రద చెరిపే ప్రయత్నం చేయడం మంచిదే అన్నాను. రామచంద్రం బావమరిది నాగరాజు మమ్మల్ని భోజనాలకు కూర్చోపెట్టాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో వారి వివరాలు అడిగాం. కొడుకులిద్దరి చదువుల గురించి రామచంద్రం సమాన శ్రద్ధ వహించలేదని, కూతురికి కూడా మంచి సంబంధం చూడకుండా పెళ్లి చేశాడని, ఇప్పుడు ఆమె నానా బాధలు పడుతోందని చెప్పుకొచ్చాడు. మీరు రావటం మాకు గొప్పగా ఉంది. మా బావపై ఆ మాత్రం అభిమానం ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారంటే మాకు ఆనందంగా ఉంది. అయితే మీ వల్ల మాకు చాలా సహాయం కావాలి అని మా వైపు చూశాడు. మా బావకి 1 ఏడాది సర్వీస్ ఉంది. ఇంకా మా అక్క ఎలాగో చదువుకోలేదు. పెద్దవాడు 10 పాస్ అయ్యాడు. చిన్నవాడిది మరీ చిన్న చదువులేండి. చదువుల కోసం ఖర్చు పెట్టడం అంటే తెగ గింజుకుపోయేవాడు మా బావ. ఆ ఫలితం ఇప్పుడు వాళ్ళ బ్రతుకులపై పడింది. ఆఫీస్లో సాదా ఉద్యోగమైనా చాలు, బతుకుతారు. దయచేసి మీరు దానికి సంబంధించిన వివరాలు కనుక్కుని మాకు చెప్పండి చాలు, మీకు పుణ్యం ఉంటుంది. నేను కావలసిన వాటిని సేకరించుకుని వస్తాను, మీ శ్రమ ఉంచుకోము అని అర్థింపుగా చూశాడు. రామచంద్రం ఎటువంటి మూర్ఖుడవనీ కాక అతడి కుటుంబాన్ని ఏవగించుకునే మూర్ఖులం మేం కాకూడదని భావించాం. వారికి కావలసిన సహకారం అందచేస్తే మానవత్వం అనిపించుకుంటుంది. తదాదిగా విషయ సేకరణలో నిమగ్నమయ్యాం. కారుణ్య నియామకాల ప్రభుత్వ జీవో ప్రకారం వారి కుటుంబంలో ఎవరో ఒకరికి ఉద్యోగం ఖాయం. అందుకు సంబంధించిన పత్రాలన్నీ సిద్ధం చేసి నాగరాజుకి ఫోన్ చేసి పిలిచాం. డెత్ సర్టిఫికేట్, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కూడా సంపాదించుకోవాలని చెప్పాం. అదే సమయంలో ఉన్న విషయం చెప్పటంలో తప్పు లేదనిపించింది. నాగరాజు గారు, మీ బావగారి విషయంలో అందరూ వ్యతిరేకించినా సరే మేము ఇందులో కల్పించుకుని ప్రవర్తిస్తున్నాం. కానీ ఈ రోజుల్లో మంచిగా పోతే పనులవ్వవు. అడ్డదారైనా అది దొడ్డిదారే. మామూలుగా ఉద్యోగాలు దొరకటమే కష్టంగా ఉన్న పరిస్థితి. మా పై ఆఫీస్లో కొన్ని గ్రహాలు, ఉపగ్రహాలు ఉన్నాయి. వాటికి కొంతమేర మేత పడేస్తే తప్ప మన పని సవ్యంగా సాగదు. నిజానికి మేము లంచాలు ప్రోత్సహించం, కానీ ఇది ఈ రోజుల్లో ఆనవాయితీ అయిపోయింది అని ఆగి అతని ముఖంలోకి చూసి అంకె చెప్పాం. 2 లక్షలా? ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతి. అసలు లంచం లేకుండా చేసుకోవచ్చు, కానీ మీరు పెట్టే కాగితాలపై ఎప్పటికప్పుడు ఏవో కొర్రీలు వేసి తిరగొడుతూ ఉంటారు. కాళ్ళు పీక్కుపోతాయి తప్ప పనవదు. రామచంద్రం వంటి వారి చావు వల్ల కుటుంబానికి అప్పనంగా ఆస్తులేవో దొరుకుతున్నాయని వారి ఏడుపు. కౌండిన్య వివరంగా చెప్పుకొచ్చాడు. గ్యారంటీగా అవుతుందనుకుంటే ఇవ్వటానికి అభ్యంతరం లేదు. ఇంకా మా బావకి రావాల్సిన అన్ని మొత్తాలు కూడా ఒకేసారి వస్తే కలిసి వస్తుంది అని సూచించాడు నాగరాజు. అడ్వాన్స్గా 1,00,000 దాకా ఇవ్వాలని చెప్పాం.
నిజానికి అవినీతిని ప్రోత్సహించటం మాకు సుతరాము ఇష్టం లేదు. అడ్డంకులు లేకుండా పని పూర్తి కావాలంటే అడ్డదారులు తప్పవు. ఈ సమయంలో వాళ్ళ కుటుంబానికి ఎంత త్వరితగతిన మేలైతే అంత మంచిది. అక్కడికి మరో 2 రోజుల్లో రామచంద్రం పెద్దబ్బాయి మౌళిని పిలిపించాం. సంతకాలు చేయించాం. ఓసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడ చేత కాగితాల మీద సంతకాలు పెట్టించాం. వాళ్ళు అట్టే తిరగకుండా నేను సుధాకరం కౌండిన్య పనులు చేసేందుకు నడుం బిగించాం. ఇదంతా మా ఆఫీస్లో కొందరు గిట్టని వర్గం మమ్మల్ని పరిశీలిస్తూ, రామచంద్రానికి ఏనాడు ఎవరితోనూ పొత్తు లేదు, అలాగే ఒంటి పిల్లిలా బ్రతికాడు, వాడి విషయంలో మీకెందుకు దురదా అన్నారు ఎద్దేవా చేస్తూ. అయినా పట్టించుకోలేదు. స్థిరత్వంగా చకచకా పనులు చేసుకుంటూ పోతున్నాం. ఆ కుటుంబానికి సాయపడుతున్నామన్న తృప్తి మాకుంది. అది చాలు. మీరు ఈ పని చేయించడంలో పెద్ద ఆఫీసర్తో మీకెంత వాటా గురు అని కుంటికోణింగి శ్రీశైలం వ్యంగ్యంగా అడిగాడు. చాచిపెట్టి లెంపకాయ లాగాలనిపించింది. ఏదో మాకు మనసు పుట్టి ఇందులో దూరమే తప్ప కించిత్ స్వార్థం లేదు మాకు. అదే చెప్పి గడ్డి పెట్టాం. ఎవరేమనుకున్నా కానీ రామచంద్రం కుటుంబానికి అదృష్టం పట్టిందనే చెప్పాలి. రావాల్సిన పిఎఫ్ గ్రాట్యుటీ భారీగానే ముట్టాయి. జీవిత బీమా బాండ్ల ద్వారా మరింత డబ్బు చేకూరింది. ఆవిడకు పింఛను ఖరారైంది. మౌళికి ఉద్యోగం కూడా ఇచ్చారు. విశాఖ ప్రాంతీయ కార్యాలయంలో వేశారని సుధాకరన్ చెప్పాడు. ఇంకా వాళ్ళకి ఏ లోటు లేదు అన్న సంతృప్తి మా హృదయంలో నిలిచిపోయింది. ఆఫీస్లో మేము ఒక్కరమే నిలబడి వారి కుటుంబానికి సాకారం చేయటం అందరికీ ఓ చేదు గుళిక మింగినట్టుగా అనిపించింది. వారి వైఖరి అలా కనిపించింది. మరి రామచంద్రం గారి పెద్దబ్బాయి మౌళి కనిపించాడు. విశాఖ వస్తే తప్పక రమ్మన్నాడు అని మధ్యాహ్నం లంచ్ టైంలో కబుర్ల మధ్య చెప్పాడు సుధాకరం. ఎందుకో అప్పటికప్పుడే మేము నిర్ణయానికి వచ్చాం. ఓసారి వెళ్ళి రామచంద్రం కుటుంబాన్ని పలకరించాలని. ఆ వచ్చే ఆదివారం ఉదయమే బయలుదేరాం. నేను, సుధాకరం, కౌండిన్య. ఇదివరకటికి ఇప్పటికీ ఏమాత్రం పోలికలేని వాతావరణం. పాడుబడిన పెంకుటింటి స్థానే కళకళలాడే కొత్త భవంతి. విశాలమైన ఆవరణ, చుట్టూతా ప్రహరీ, లోపల అందమైన పూల మొక్కలు, పైన శిల్పాకృతిలో నీళ్లకుండి. మేమన్నీ పరిశీలించుకుంటూ లోపలికి వెళుతూ ఉంటే మాకు ఎదురు వచ్చి ఇంట్లోకి తీసుకెళ్ళింది రామచంద్రం భార్య రమ. మీరు ముందుగా మమ్మల్ని క్షమించాలి, మీకింత దాకా ఫోన్ చేయనందుకు. ఈ మధ్యన ఇల్లు కట్టే హడావిడిలో పడ్డాం. నిజంగా మీరు చేసిన మేలు ఈ జన్మలో మరవలేం. మీరు ఎప్పుడు భోజనం చేశారో రండి, వడ్డిస్తాను అని తనతో లోపలికి తీసుకువెళ్ళింది. మేం వద్దన్నా వినలేదు. మరి తప్పదని చేతులు కాళ్ళు కడుక్కుని వచ్చి కూర్చున్నాం. ఆమె వడ్డించిన పదార్థాలు చాలా రుచికరంగా ఉన్నాయి. కొసరి కొసరి వడ్డించింది. భోజనం పూర్తయ్యేసరికి నాగరాజు వచ్చాడు. మా రాకకు నివ్వెరపోయాడు. మీరు పెట్టిన భిక్ష ఇది. మామూలుగా అయితే మౌళికి ఉద్యోగం ఈ జన్మలో రాదు. నేను పల్సర్ బండి కొనుక్కున్నానంటే అది మీ చలవే. మౌళి తర్వాత వాడు భూషణం చేత కొట్టు పెట్టించామన్నా, అక్క కూతురు సుధను అల్లుడి దగ్గరికి పంపే ఏర్పాటు చేశామన్నా మీ ద్వారా మేం పొందిన డబ్బే కారణం అని ఎంతో ప్రసన్నంగా చెప్పాడు నాగరాజు. ఇల్లంతా చూస్తుంటే ఎక్కడా విచారానికి స్థానం లేదనిపించింది. ఓ మూలన ఫ్రిడ్జ్, మరోవైపు ఎల్సిడి టీవీ, వాషింగ్ మెషిన్, గోడలకి ఖరీదైన వర్ణచిత్రాలు, పాలరాతి గచ్చు. అయితే ఎక్కడ రామచంద్రం ఫోటో జాడలేదు. అదే సమయంలో ఇల్లంతా కలియ తిప్పి ఏ ఏ సౌకర్యాలతో కట్టుకున్నది చూపించాడు నాగరాజు. ఒకప్పుడు పాత పెంకుటింట్లో నానా ఇబ్బందులు పడ్డామని చెప్పాడు. పెద్దబ్బాయి మౌళి వచ్చి నమస్కరించాడు. మంచి దుస్తులు వేసుకుని కళగా ఉన్నాడు. అత్తరు వాసన గుమ్మెత్తిస్తోంది. అక్కడికి మరుక్షణంలో భూషణం కూడా హాజరయ్యాడు. అప్పటికంటే కొద్దిగా లావయ్యాడు. మీరొచ్చారని నేనే పిలిపించాను. ఇప్పుడంతా బాగున్నామనే చెప్పాలి. ఆ దేవుడు దయతలిచాడు. మా కుటుంబం ఇలా హాయిగా ఉన్నదంటే దానికి మీరు చేసిన కృషే కారణం అని మరోసారి కృతజ్ఞతలు తెలిపింది ఆవిడ. భూషణం మాకు దగ్గరగా వచ్చి నమస్కరించాడు. అతని గురించి వివరాలు అడిగాం. కిరాణా దుకాణం వల్ల తను బాగానే ఆర్జిస్తున్నానని ఆనందంగా చెప్పుకొచ్చాడు. మొత్తం మీద అందరూ సంతోషం నింపుకునే కనిపించారు. గుండె మూలల్లో ఎక్కడా విచార రేఖలు మచ్చుకైనా కానరాలేదు. వాళ్ల గురించి బోగట్టా తెలుసుకుందామని వచ్చాం. ఆ పని అయిపోయింది.
ఇక వెళదాం అని లేచాం. ఈ రోజుండి రేపు వెళ్ళండి, సరదాగా గడుపుదాం అని బలవంత పెట్టారంతా. మేమెవరం ఉండటానికి మొగ్గు చూపలేదు. వెంటనే బయలుదేరాం. ఛీ, ఇంత స్వార్థపరులు అనుకోలేదు. అసలు వీళ్ళకి కనీసం ఇంగిత జ్ఞానం అన్నది లేదే. రామచంద్రం పోయి కనీసం ఎంతో కాలం కాలేదు. అంత ఘోరంగా ప్రవర్తిస్తారా? అసలు వీళ్ళకి మానవత్వం ఉందా అని విరుచుకుపడ్డాడు సుధాకరం. తాము ప్రస్తుతం అనుభవిస్తున్న సుఖాలనే ఏకరువు పెడుతున్నారు తప్ప రామచంద్రం పోయినందుకు ఆ ప్రస్తావన తెచ్చారా? ఈ వైభోగం అంతా అతగాడు అర్ధాంతరంగా కాలం చేయబట్టే కదా అని ఆలోచించారా? అప్పుడే ఎంత త్వరగా మర్చిపోయారు. ఇంత ఘోరం ఎక్కడా చూడలేదు. ఇటువంటి వాళ్ళని తెలిస్తే సహాయం చేయడానికి నేను ముందుకు రాకపోయి ఉండేవాణ్ణి. వాళ్ళ వైఖరి నన్ను ఎంతగానో కలిచివేసింది. తీవ్రంగా స్పందించాడు కౌండిన్య. మీరన్న దాంట్లో వాస్తవం లేకపోలేదు, కానీ కాలం మార్పు మనుషుల్లో తప్పకుండా ఉంటుంది. ఇందులో ఎవరినీ తప్పుబట్టలేం మామూలు ధోరణిలో అన్నాను. అందరూ సుఖాల మత్తులో తూగుతున్నారు. ఒకప్పటి గతం మరిచి కృతజ్ఞుల్లా మారారు. తమకు నీడ ఇచ్చిన చెట్టునే గుర్తించని మూర్ఖులు అక్కసు వెలిపించాడు సుధాకరం. బాబూ, మీరంతా ఇలా రండి. ఇందాకటి నుంచి మీ సంభాషణను వింటున్నాను. మీ ప్రశ్నలకు జవాబులు నా దగ్గరున్నాయి. మీరలా అనుకోవటం తప్పు అని నేననను, కానీ నేను చెప్పేది మీరు వింటానంటే చెప్తాను అని అంటున్న ఆ ఆసామి ఎవరా అని అతని వైపు చిత్రంగా చూశాం. నేనెవరో పైవాణ్ణి కాదు, సాక్షాత్తు రామచంద్రం మామగారు నిత్యానందాన్ని. అసలు వాడు పోయినందుకు వీళ్ళెందుకు విచారించాలి? బ్రతికినంతకాలం గొడ్డులా కష్టపడి తన అవసరాలను సైతం పక్కన పెట్టి పైసా పైసా కూడబెట్టి ఇప్పుడు వీళ్ల పరం చేశాడు. మా అల్లుడు చేసిన తప్పు మరేమీ కాదు. ప్రతి పనికి తన హోదా మరిచి చేసుకునేవాడు. ఉదాహరణకి గ్యాస్ బండ రిక్షాలో తెచ్చి 30 రూపాయలు దారపోసే కంటే ఇంట్లో ఉన్న సైకిల్ మీద తీసుకొస్తే తప్పేమిటి అనేవాడు. కుర్రాళ్ళని వెళ్ళమంటే తమకి నామూషి అని కదిలేవారు కాదు. అప్పుడు తనే సైకిల్ మీద తెచ్చుకునేవాడు. అది చూసిన వీళ్ళంతా ఇరుగు పొరుగులు పిసినారి అని ముద్ర వేస్తారంటూ అతన్ని దెప్పేవారు. పిల్లల్ని కార్పొరేట్ స్కూల్స్లో జాయిన్ చేసి వేలకు వేలు పోయటం అసలిష్టం ఉండేది కాదు. చదివేవాళ్ళు ఎక్కడైనా చదువుతారు అనేవాడు రామచంద్రం. ఆ మాటలు లెక్క చేయకపోవటంతో వీళ్ళ చదువులు చెట్టెక్కాయి. ఉన్న పెంకిటిల్లు పడగొట్టి మేడ కట్టమంటే పిల్ల పెళ్ళి ఉందని భయపడ్డాడు. అది వీళ్ళు అర్థం చేసుకోలేదు. సరికదా, ఏదో సందర్భంలో నిందిస్తూ ఉండేవారు. పోనీ పిల్ల పెళ్లి చేయడానికి సిద్ధపడ్డ వేళ అది వేరొకరిని ప్రేమించానంటూ ఎదురు తిరిగింది. అది చూసి గుట్టుచప్పుడు కాకుండా మరో సంబంధం ఖాయం చేసుకొచ్చి ముడేయిస్తే తనకు ఇష్టం లేని సంబంధం చేశారంటూ అందరికీ చాటి చెప్పి తండ్రి పరువు తీయటానికి సిద్ధపడింది. ఇన్ని వైరుధ్యాల మధ్య బ్రతికిన రామచంద్రం పిల్లలు స్థిరపడతారో లేదోననే బెంగతో ముందు చూపు కొద్దీ ప్రతి పైసా కూడా జాగ్రత్తగా ఖర్చు చేసి ఇంత ఆస్తి కూడబెట్టాడు. భార్య బంగారు నగలంటూ వేధించిన మొగ్గు చూపక అన్నీ తన తదనంతరం చెందలాగానే ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు అని చెప్తూ ఉంటే మా కళ్ళ ముందు నగ్న సత్యం కనిపించినట్లే అనిపించింది. అంతేకాదు, పేద పిల్లల్లో బాగా చదువుకునే వాళ్ళకి రామచంద్రం సహాయం చేస్తూ ఉండేవాడు. తమ తల్లిదండ్రుల స్మారకార్థం అనాథాశ్రమంలో వృద్ధులకు వస్త్రాలు పంచిపెట్టేవాడు. అది వీళ్ళెవ్వరికీ సుతరాము నచ్చేది కాదు. కానీ అతనిలో ఇటువంటి సద్గుణాలు చూడని లోకం రామచంద్రాన్ని పిసినారిగా ముద్రవేసింది. పోనీ ఇంట్లో వాళ్ళైనా అర్థం చేసుకున్నారా అంటే అది లేదు. అతగాడి విషయంలో దేవుడికి జాలి కలగలేదేమో, అర్ధాంతరంగా తీసుకుపోయాడు. తను చచ్చిపోయిన కుటుంబానికి మేలు చేశాడు. వాడి ఆత్మ మీలో దూరిందేమో నాకు తెలీదు, కానీ వాడిని అర్థం చేసుకున్నది మీరొక్కరేనేమో అనిపిస్తుంది అని మొత్తం సంగతులన్నీ పూసుగుచ్చినట్టు చెప్పారాయన. రామచంద్రం ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం నిండిన మనిషి కిందే లెక్క. ఉన్న డబ్బంతా వ్యసనాలతో ఆర్పేసి కుటుంబానికి అప్పులు మాత్రమే మిగిల్చి హఠాత్తుగా హరీమన్న ప్రబుద్ధుల్లా కాక ఇతరులు తనను ఏమనుకున్నా సరే లెక్క చేయక ముందు చూపుతో వ్యవహరించిన రామచంద్రం వైఖరి అవగాహన చేసుకోవటంలో ఒక సమయంలో ఆఫీస్ స్టాఫ్ అయిన మేం కూడా పొరపాటు పడ్డామేమో. ఏదైనా సరే, ఎవరెన్ననుకున్నా సరే, ఓ విధంగా చెప్పాలంటే మేము రామచంద్రం పోగానే అతని కుటుంబానికి సహాయపడడానికి ముందుకు రావటం, మా సేవ కృషి ఫలించి వారు లబ్ధి పొందటం మాకు ఎనలేని ఆనందం కలిగించింది.
రామచంద్రన్ జీవితం నుంచి ఎవరైనా నేర్చుకోవాల్సింది ఒక్కటే, ముందైనా వెనుకైనా ఒకరు విసిరే విమర్శనా బాణాలకు గాయపడిన కృంగిపోక వేసే ప్రతి అడుగు అర్థవంతంగా స్ఫూర్తివంతంగా ఉండాలని, తర్వాత వారికి ఉపయోగపడాలని ముందు చూపుతో వ్యవహరించటం అత్యంత ప్రధానమని కూడా. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.